ఎమ్మెల్యే అయిన తర్వాత ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఇప్పుడు ఎన్ఆర్జీఎస్ కింద 12 కోట్లు రోడ్లు మరమ్మతుల కోసం ఇచ్చి అన్ని రోడ్లు 12 కోట్ల వరకు కార్యకర్తలు కానీ ఎవరైతే ఇంట్రెస్ట్గా ఉన్నారో చేసి క్వాలిటీ వర్క్ ఎవరు చేస్తారో ఎమ్మెల్యే గారు షాజహాన్ బాషా గారి ఆధ్వర్యంలో ఇవన్నీ ఇచ్చి అది రోడ్లు కూడా 12 కోట్లు పూర్తయిన సందర్భం ఈ ఊరిలో ఉంది. అదేవిధంగా మీరు ముఖ్యంగా గమనిస్తే మదనపల్లి సిటిఎం రోడ్లో చాలా ఉంటే కొన్ని చెట్లు అడ్డంగా ఉంటే కొన్ని సంవత్సరాల నుంచి దాన్ని కొట్టి పరిస్థితులు ఎవరు తీసుకోలేకపోతే మన శాసనసభ్యులు దానికోసము ఆ చెట్లన్నీ తెరిపించి చంద్రబాబు గారితో మాట్లాడి దానికి దాదాపు కూడా ఆ రోడ్డు డబుల్ రోడ్డు చేసేదానికి శివాలయం ముందర సిటిఎం రోడ్లో ఫ్లైఓవర్ ఒకటి కట్టేదానికి చంద్రబాబు గారితో ముఖ్యమంత్రితో 12 కోట్ల రూపాయలు శాంక్షన్ జరిగాయి. అదేవిధంగా ఒక్కొక్కటి మీరు గమనిస్తే మదనపల్లి ఇంప్రూవ్మెంట్ జెడ్పీహెచ్ఎస్ స్కూల్కి పోతే వాళ్ళు పిల్లకాయలు మన బిడ్డలు చిన్న బిడ్డలు భోజనానికి డైనింగ్ లేకపోతే ఒక్కొక్కసారిగా నాకు తెలిసి 500 మంది కూర్చునేదానికి ఏర్పాటు చేసి సొంత నిధులతో మన శాసనసభ్యులు జెడ్పీహెచ్ స్కూల్లో దాన్ని నిర్మించడము జరిగింది ఒక్కొక్కటి మదనపల్లిలో. అదేవిధంగా ఇప్పుడు మళ్ళా 5 కోట్లు శాంక్షన్ చేసుకొచ్చినారు పిఆర్ పంచాయతీరాజ్ రోడ్ల కోసం. ప్రతి చోట కొన్ని ఎన్ఆర్జీఎస్లో 12 కోట్లు అయ్యి ఇంకా అమౌంట్స్ రావాలంటే మళ్ళా మంత్రితో మాట్లాడి 5 కోట్లు తెచ్చారు. దాన్ని కూడా ఇప్పుడు మళ్ళా ఎస్టిమేషన్ లేపించి రోడ్ల నిర్మాణం కోసం 3 మండలాల్లో ఎక్కడెక్కడ ఆగి ఉన్నాయి ఆ పనులు అవి పూర్తి చేసేదానికి దోహదపడినారు. అదేవిధంగా మన మైనారిటీ శాసనసభ్యులు మైనారిటీలకు కాకుండా మన హిందువులకు కానివ్వండి క్రిస్టియన్ మైనారిటీలకు అందరికీ కూడా అభివృద్ధి కార్యక్రమం మదనపల్లి జరిగేదానికి ముందరకు పోతున్నారు. అదేవిధంగా ఇంకొకటి ఈ మధ్యకాలంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరిగితే క్లియర్గా స్పీకర్ కానివ్వండి సమయం ఇచ్చి 4 సార్లు శాసనసభ్యులు మన మదనపల్లి నియోజకవర్గానికి అవకాశం ఇచ్చారు. అయితే దాంట్లో క్లియర్గా ఈ రాష్ట్రంలో మైనారిటీలది వక్ఫ్ బోర్డు ఆస్తులు ఆక్రమణకు గురైనవి కానివ్వండి అభివృద్ధి నోచుకోవడం కానివ్వండి అభివృద్ధి బాటలో నడిచేదానికి వాటన్ని దృష్టిలో పెట్టుకోమని ఈరోజు మన శాసనం మీద ఆ భారం మన ప్రభుత్వము ఉమ్మడి ప్రభుత్వం వేశారు. మదనపల్లిలో కూడా ఇంతకుముందు అన్యాక్రాంతం భూములు అయిండేటివి వక్ఫ్ బోర్డు మైనారిటీ ఆస్తులు ఎన్నో వేల కోట్లది అది ఆ రోజుట్లో తెచ్చి మైనారిటీలకు ఉపయోగపడేట్టుగా చేసిన ఘనత మన శాసనసభ్యులది. కాబట్టి అభివృద్ధి బాటలో తెచ్చేదానికి మదనపల్లి కొన్ని మట్టుకే ఇప్పుడు 9 నెలలు అయిందంతే. ఇక్కడ నుంచి అభివృద్ధి జరుగుతుంది. చంద్రబాబు కూడా చెప్పారు తల్లికి వందనం మే నెలలో ఖచ్చితంగా తల్లికి వందనము డబ్బులు పడతాయి. ఆల్రెడీ గ్యాస్ వేశారు, 4000 రూపాయల పెన్షన్ వస్తూ ఉంది. రాజధాని నిర్మాణము మొదలు పెట్టారు. కేంద్రంతో బాగుండే మనము కూటమి ప్రభుత్వంలో ఉన్నాం. రాజధాని కండి పోలవరం కానివ్వండి అన్నిటికీ నిధులు తెచ్చి ముందరకు తీసుకొని పోయింది. ఆ రోజు చెప్పిన మాటల ప్రకారము మన రాష్ట్ర ప్రభుత్వం కూడా అందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించేదానికి ముందుకు సాగుతూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి లోకేష్ బాబు కానివ్వండి పవన్ కళ్యాణ్ ముందుకు తీసుకొని పోతారని సందర్భంగా తెలియజేస్తూ మంచి వ్యక్తి మనకు శాసనసభ్యులు దొరికారు. ఎటువంటి అవసరం ఉన్నా వ్యక్తిగత అవసరం ఉన్నా నియోజకవర్గ అవసరం ఉన్నా మన పట్టణంలో వీధుల బాగోగులకు అవసరం ఉన్నా చేసేదానికి మన శాసనసభ్యులు సిద్ధంగా ఉండాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అసెంబ్లీ జరగడం అసెంబ్లీలో రాష్ట్ర పరిస్థితి పైన బడ్జెట్ పైన కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ పైన అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాల పైన ఇవన్నీ అదేవిధంగా విద్య పైన అదేవిధంగా మైనారిటీల ఇష్యూల పైన మాట్లాడడానికి నాకు సందర్భం కల్పించిన పెద్దలు గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ బాబు గారికి పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. మొన్న
అసెంబ్లీలో మాట్లాడినప్పుడు మదనపల్లి కాన్స్టిట్యున్సీయే అభివృద్ధి ధ్యేయంగా మాట్లాడాం. ఎక్కడ కూడా కానీ వేరే రకంగా కానీ సొంత అజెండా కానీ ఎక్కడ లేదు. మదనపల్లియే నా సర్వస్వం, మదనపల్లి అభివృద్ధియే నా పూర్తి బాధ్యతగా మాట్లాడడం జరిగింది. ఆ భాగంగా మొట్టమొదటిగా ట్రాఫిక్ సమస్య మదనపల్లి పట్టణంలో తాండవమాడుతూ ఉన్నది. రోడ్లు వైడనింగ్ చేసే అవసరం ఉంది. తప్పకుండా రోడ్లు వైడనింగ్ చేయాల్సిందిగా గౌరవ ముఖ్యమంత్రి గారికి శాసనసభ సాక్షిగా మాట్లాడింది. అదే కాకుండా గవర్నమెంట్ హాస్పిటల్ ఉమ్మడి జిల్లాలో స్విమ్స్ తర్వాత అదేవిధంగా రుయా తర్వాత ఏదైనా పెద్ద హాస్పిటల్ ఉంది అంటే అది మదనపల్లి జిల్లా హాస్పిటల్. ఒక రోజుకి 1200 నుంచి 1300 మంది ఓపీడీ పేషెంట్స్ ఉంటారు. రౌండ్ ద క్లాక్ 250 నుంచి 300 ఇన్ పేషెంట్స్ ఉంటారు. అదేవిధంగా బీటీ కళాశాలకు కాపాడడం మన బాధ్యత. బీటీ కళాశాల ఆ రోజు దేశానికి జాతీయ గీతం అందించింది. బీటీ కళాశాల సెల్ఫ్ రూల్ మూమెంట్ ఇచ్చింది. బీటీ కళాశాల ఇక్కడ కొన్ని లక్షల మంది పిల్లలకు చదవడానికి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దాదాపు విద్య కల్పించిన చరిత్ర ఒక ప్లాట్ఫామ్ బీటీ కళాశాల. అటువంటి బీటీ కళాశాలకు యూనివర్సిటీ చేసే అవసరం ఉందని చెప్పి నేరుగా మాట్లాడడం జరిగింది. ఇదే కాకుండా మదనపల్లి రామసముద్రం రోడ్ వైడనింగ్ గురించి మాట్లాడాం. ఇదే కాకుండా మదనపల్లి టమాటా ప్రాసెసింగ్ యూనిట్ గురించి చెప్పడం జరిగింది. ఎందుకంటే రైతులకు ఈరోజు మన రాష్ట్రానికి కానీ మన దేశానికే రైతే రారాజు. రైతు బాగుంటే మన పూర్వీకులందరూ రైతు కుటుంబానికి సంబంధించిన ఏ ఒక్కరు ఇండస్ట్రీస్ ఉండేవారు కాదు. రైతు బాగుంటే మనమందరం బాగుండేది. ఆ విధంగా ఎక్కడ కూడా కానీ మదనపల్లి పరిసర ప్రాంతాల్లో చుట్టుపక్కల ఉన్న పీకేటీ భూములు ఈ భూములు కాపాడడం మన బాధ్యత. దీనికి ఒక స్పెషల్ టాస్క్ ఫోర్స్ వేయాలా, దానికి సంబంధించిన ఒక ఐఏఎస్ ఆఫీసర్కి ఒక బాధ్యత ఇవ్వాలా, తహసీల్దార్ ఒకరు ఉండాలా, ఒక సపరేట్ యూనిటే ఉండాలని చెప్పి శాసనసభ సాక్షిగా చెప్పడం జరిగింది. ఇదే కాకుండా ఈరోజు అభివృద్ధి దశలో మదనపల్లికి తీసుకువెళ్తున్నాం. ఎలాగంటే అంబుచెరువు పిట్ట గంగమ్మ గుడి దగ్గర లెఫ్ట్ సైడ్లో ఏదైతే కాలనీస్ ఉన్నాయో దాదాపు 5000 మంది నివసిస్తున్నారు అక్కడ. వాళ్లకు ఆ రోజు నేను ఎమ్మెల్యే ఉన్న రోజుల్లో వాళ్ళకు నీళ్లు, రోడ్లు, చిన్న రోడ్లు, కాలువలు ఇచ్చానే కానీ ఈ 10 సంవత్సరాల్లో వైసీపీ నాయకులు చేసింది ఏమీ లేదు. ఒకసారి వాళ్ళు రోడ్ల కోసం వస్తే రోడ్ అడిగితే వాళ్ళకు జైలు పాలు చేసిన చరిత్ర వైసీపీ పార్టీ. అది తప్పు. ప్రజాస్వామ్యంలో ఈరోజు మీ వెనకాల చూడండి ఎంతమంది ప్రజలు, నా కాన్స్టిట్యున్సీ ప్రజలు వచ్చారు. వాళ్లకు నా పైన పూర్తి హక్కు ఉంది. ఏ సమస్య వచ్చినా కూడా నాకు నేరుగా అడిగే బాధ్యత వాళ్ళకు ఉండాలి. వాళ్ళ సమస్య నాకు తెలపాలా, నేను అది పరిష్కార మార్గంలో పెట్టాలి. దానికి ఇప్పుడు దాదాపు అది ఒక రోడ్డు, ఇంకొక రోడ్డు, 2 రోడ్లకు గాను ఇంకోటి కాట్లాట్పల్లి రోడ్లో లోపల ఉన్న కాలనీకి ఒక రోడ్డు, 2 రోడ్లు 2.5 కోటి రూపాయలతో ఇచ్చాం. అదేవిధంగా మొన్న పవన్ కళ్యాణ్ గారికి కలిసి ఏదైతే ఆల్రెడీ 12 కోట్ల రోడ్లు మనము సీసీ రోడ్లు కొత్తవి వేసాము. ఇవి కాకుండా అదనంగా 10 కోట్ల రూపాయలకు ఒక ప్రపోజల్ ఇస్తే చాలా సానుకూలంగా పవన్ కళ్యాణ్ గారు, షాజాన్ గారు తప్పకుండా ఇస్తాను, తప్పకుండా నేను ఇది ప్రయారిటీ పెడతాను. అదేవిధంగా మన రాజ్భవన్ రాజా గారి అల్లుడు గారు కూడా అక్కడ ఓఎల్సీగా ఉన్నారు. ఆయన కూడా మధు చాలా పాజిటివ్గా మాట్లాడడం జరిగింది. తప్పకుండా మదనపల్లి ఇంకొక 10 కోట్లు సిమెంట్ రోడ్లు రాబోతుందా అని చెప్పి. ఇదే కాకుండా మదనపల్లి కానీ రాష్ట్రంలో కానీ పెద్దలు ముఖ్యమంత్రి గారు, మన ఐటీ మంత్రి గారు పెద్దలు లోకేష్ గారు మైనార్టీల ఇష్యూల పైన మాట్లాడమని నాకు బాధ్యత ఇచ్చినప్పుడు చాలా క్లియర్ కట్గా మాట్లాడడం జరిగింది. అదే మాట నేను మాట్లాడిన తర్వాత స్పీకర్ గారు రూలింగ్ ఇచ్చారు. ఏమని రూలింగ్ ఇచ్చారు? మినిస్టర్ గారికి మీరు తక్షణం ఎమ్మెల్యేస్తో, ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫ్ మైనార్టీస్తో, కమిషనర్ ఆఫ్ మైనార్టీస్తో, అదేవిధంగా సిఇఓ ఆఫ్ వక్ఫ్ బోర్డ్తో ఒక మీటింగ్ ఇప్పుడే జరిపి దానిపైన ఒక క్లారిటీ తీసుకోమన్నారు. ఆ క్షణమే ఆ మీటింగ్లోనే
ఎవరైతే వక్ఫ్ ప్రాపర్టీస్లో ఇన్వాల్వ్ అవుతారో వాళ్ళపైన పీడీ యాక్ట్ రాబోతున్నదని తెలియజేస్తుంది. ఎక్కడైనా కానీ వక్ఫ్ ప్రాపర్టీ కానీ ఎండోమెంట్ ప్రాపర్టీ కానీ ఇల్లీగల్గా ఎవరైనా చేపెడితే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నేను మదనపల్లిలో టీపు సుల్తాన్ గారు 1750 సబ్జెక్టు కరెక్షన్ ఆ పర్యాయాల్లో ఇక్కడ నుంచి గురంకొండకు వెళ్ళేవారు. ఆ రోజులో ఇక్కడ వచ్చినప్పుడు మదనపల్లికి జామియా మసీదు ఒకటి కట్టించారు, మడికాయల శివాలయం కట్టించారు. మడికాయల శివాలయానికి 27-29 ఎకరాలు ఇచ్చారు. జామియా మసీద్కి ఇక్కడ దూరంగా ఉన్న ఆస్తి ఇవ్వడం జరిగింది. ఆ రోజు ఈ ఆస్తులు కాపాడడం మన బాధ్యత. ఎండోమెంట్ క్లియరెన్స్ తెచ్చిన దానివల్ల ఈరోజు అది టీచర్స్ కాలనీ అయిపోయింది. వాస్తవానికి అది మడికాయల శివాలయం ఆస్తి, అది మిస్యూజ్ కావడం చాలా బాధ్యత. అది వచ్చి పబ్లిక్ అసెట్, ఏది ఏ రూపంగా కూడా కానీ పబ్లిక్ అసెట్గానే ఉండాలా. ఈరోజు మనం చూస్తాము బైపాస్లో సాయిబాబా గుడి ఉంది. సాయిబాబా గుడి 1 ఎకరాలో ఉంది, 1 ఎకరంలో ఉంది. ఆ గుడి లోపల వెళ్తే ఎంత శాంతి ఉంటుంది, మన ఊరికి మంచి పేరు లాగా, ఒక ప్రతిబింబంగా లాగా. ఆ విధంగా మనము ఒక నిర్మాణ మదనపల్లి శాసనసభ్యులు షాజహాన్ బాషా గారి నేతృత్వంలో ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతూ ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమం ఒకవైపు, అభివృద్ధి ఒకవైపు, 2 కళ్ళులాగా ముందరకు తీసుకుపోతున్నాము. గతంలో ఒక సంక్షేమం వైపే ప్రభుత్వం దృష్టి సారించింది కానీ అభివృద్ధి వైపు పూర్తిగా గాలి వదిలేశారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. లోటు బడ్జెట్లో ఈ రాష్ట్రాన్ని చేతికిచ్చుకున్న చంద్రబాబు నాయుడు గారు తన ఉన్నటువంటి అనుభవంతో ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకోవడానికి శతవిధాల ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే పల్లెల్లో ఎన్ఆర్ఈజీఎస్ కింద సిమెంట్ రోడ్లు వేయడం జరిగింది. ఈరోజే రాష్ట్రంలో మరో సరికొత్త ప్రోగ్రాం ఎన్ఆర్ఈజీఎస్ కింద ప్రతి పంచాయతీలో 20 లక్షల రూపాయలతో ఒక్కొక్క కుంట ఈరోజే ప్రారంభోత్సవం చేసే కార్యక్రమం ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఈ కార్యక్రమాలన్నింటినీ నేతృత్వం వహిస్తున్నారు. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలో ఆయన ఇప్పటికే ఒక రికార్డు నెలకొల్పారు. ఒకే రోజు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సభలు నిర్వహించడం ద్వారా రికార్డు, గిన్నీస్ బుక్ రికార్డు ఇదివరకే ఎక్కాడు. సిమెంట్ రోడ్లు వేయడంలో మరోసారి రికార్డుకి ఎక్కాడు. ఈరోజు 20 లక్షలు ప్రతి పంచాయతీకి, ప్రతి వ్యక్తికి వ్యక్తిగత బాండ్, అంటే ఎన్ఆర్జీఎస్లో పనిచేసే పేద ప్రజలకి, రైతు కూలీలకి అది ఒక వరంలాగా ఉపయోగపడుతుంది. ఈరోజే ప్రారంభిస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా. ఈ విధంగా సంక్షేమము, అభివృద్ధి 2 వైపులా పోతోంది. సూపర్ 6లో భాగంగా ఇచ్చినటువంటి హామీలను ఖచ్చితంగా నెరవేరుస్తున్నాం, ఒక్కటొక్కటి నెరవేరుస్తున్నాం. మొదట పింఛన్లు పెంచాం, అరియర్స్తో కలిపి పింఛన్లు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా గ్యాస్ సిలిండర్లు 3 ఉచితంగా ఇవ్వడం జరుగుతూ ఉంది. మే నెలలో తల్లికి వందనం పేరుతో ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమందికి కూడా డబ్బులు వేసే కార్యక్రమం జరగబోతూ ఉంది. అదేవిధంగా రైతు భరోసా కూడా మేలునే ఇవ్వడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నాం. ఇక ఆర్టీసీ బస్సుల్లో వెళ్ళే కార్యక్రమానికి కూడా జిల్లా పరిధిలోనే ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ కార్యక్రమాలు ఎలా ఉంటే మన శాసనసభ్యులు గారు అసెంబ్లీలో ఎప్పుడు గతంలో మదనపల్లి నియోజకవర్గంలో ఏ ఎమ్మెల్యే మాట్లాడని విధంగా ఇప్పటికీ ఈ తక్కువ టైంలో 4 సార్లు మాట్లాడారు. ఈ విధంగా ఆయన మాట్లాడుతూ పోతే అసెంబ్లీ టైగర్గా కూడా ఆయన పేరుకెత్తుతాడు. ఖచ్చితంగా మదనపల్లి వాయిస్ అసెంబ్లీ సాక్షిగా ఈరోజు మనం అందరూ వింటున్నాం. కాబట్టి షాజహాన్ గారికి మన సంపూర్ణ సహకారాలు ఇంకా ముందుకు కొనసాగిస్తూ ఇదే విధంగా అసెంబ్లీలో మాట్లాడి మన ప్రజల సమస్యలను మన వారిని వినిపించాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి